అందరికీ వందనములు. మన జీవితంలో ప్రభు మనకు దినాన్ని ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు చెల్లించుకోవాలి. అంతేకాకుండా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుగు నిమిత్తము దైవ గ్రంథమును పఠించుకుంటూ మన జీవితంలో కావలసినటువంటి మార్పులు తెచ్చుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదిగే నిమిత్తం ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లించుకోవాలి. ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మాకిచ్చినటువంటి జీవితమును బట్టి రక్షణను బట్టి ఇవన్నీ కూడా ప్రభువా మేము మీ కల్వరి శిలువ మరణం ద్వారా మేము పొందుకుంటున్నాము. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ లోకములో శ్రమలను ఎదుర్కోగలిగిన శక్తిని కూడా ఇస్తుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత తప్పకుండా ప్రభువా నిత్య రాజ్యము పరలోకమైనటువంటి మీతో కూడా ఉంటానన్న ధైర్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా యొక్క సమయంలో మీ యొక్క నడిపింపు ద్వారా వాక్యమును గ్రహించే సహాయం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి, ఒక పాట పాడి ప్రభుని మనం ఆరాధిద్దాం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దోషముతో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, చెండాడితి బ్రతుకులను దహించితి గృహములను, చెండాడితి బ్రతుకులను దహించితి గృహములను, చెరగవు నా పాపములు తరగవు నా వేదనలు, చనిపోయినను దరవీడినను చల్లారవు శోకములు, చనిపోయినను దరవీడినను చల్లారవు శోకములు, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కథ, పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కథ, పరిహాసము చేసి తిని పరమాత్మే మోసమని, పశుప్రాయుడనై జీవించుటచే
ప్రాప్తించెను ఈ సిలువా. పశుప్రాయుడనై జీవించుటచే ప్రాప్తించెను ఈ సిలువా. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పరదైసున ఈ దినమే నాయానందములోను. పరదైసున ఈ దినమే నానందములోను. పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే. పరలోకమిన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. పరలోకమిన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. కలువరి ఆవరణములో కరుణాత్ముని చేరగనే. కలువరి ఆవరణములో కరుణాత్ముని చేరగనే. కనుమూసిన కాలములో వెలుగుదయించిన వేళ కనుగొంటిని నా దౌర్భాగ్య స్థితి కనిపించెను నా బ్రతుకు. కనుగొంటిని నా దౌర్భాగ్య స్థితి కనిపించెను నా బ్రతుకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. మంచిదండి ప్రియులారా. మానవుడి యొక్క జీవితము అంటే అశాశ్వతమైనది. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. అయినప్పటికీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనకు మరొక లోకం ఉంది. చూడండి, దాన్ని ఎవరము చూపించలేము. అది విశ్వాసాన్ని బట్టి మాత్రమే మనము జీవిస్తూ ఉంటుంటాం. విశ్వాసానికి నమ్మకానికి చాలా వ్యత్యాసం ఉంది. విశ్వాసం అన్నది నేను ఒక చూడకుండానే అది అంటూ ఉన్నది అన్నది. అలా నేను విశ్వసించినప్పుడు నా జీవితము ఎంతో ఆనందంగా ఉంటుంది. పైగా నమ్మకం అన్న పదాన్ని కూడా నేను ఎలా ఎక్కడ వాడుతున్నాను అన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. నమ్మకం, జీవితము, నమ్మకము అన్న విషయాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. దేవుని యందు నమ్మిక ఉంచటం వేరు, దేవుని నమ్మటం వేరు. చూడండి, ఆ దేవుడు ఉన్నాడండి, నేను నమ్ముతున్నాను, కానీ ఆ దేవుణ్ణే నేను నమ్ముతున్నాను అంటే ఇక్కడ దేవుని యందు నమ్మిక, దేవుణ్ణే నమ్మటం. కాబట్టి ఆ నమ్మకాన్ని ఇంకా నేను తీవ్ర స్థాయిలోకి కనుక తీసుకువెళ్ళిపోయినట్లయితే నమ్ముతానండి, దేవుడు ఉన్నాడండి. కొన్ని సందర్భాలలో మీరు అంటే జీవితాలలో ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారండి. నా అనుభవం వేరు, మీ అనుభవం వేరుగా ఉంటుంది. మంచి కార్యం జరిగినప్పుడు కొద్దిమంది అంటుంటారు దేవుడు ఉన్నాడండి అని, దేవుడు గొప్పవాడండి. అది వాస్తవమే. కానీ నువ్వేదైతే దేవుడు గొప్పవాడు అని అంటున్నావో
ఆ దేవుణ్ణి నమ్ముతున్నావా, లేకుంటే దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నావా? దేవుడి యందు నమ్మిక ఉంచడం మంచిదే, కానీ దేవుడు కరెక్ట్ ఆ వ్యక్తిగా నేను నమ్మినప్పుడు నా జీవితంలో నేను ఆనందం పొందుకోగలను. ఈ ఆనందం అన్నది చూడండి, వస్తువుల నుంచి రాదు, సభ్యుల నుంచి రాదు. కాకపోతే నాకు సహవాసం అవసరమే, జీవించడానికి అవసరాలు, నిత్యావసర వస్తువులు అవసరమే. వీటిని బట్టి కాక నా జీవితము నా దేవుడితో ముడిపడి ఉన్న దాన్ని బట్టి నేను కొన్ని మేలులు పొందుకుంటాను. చూడండి, మేలులు, ఆశీర్వాదాలు కొద్దిమందికి ప్రతి చిన్నదానిలో కూడా దేవుడికి కృతజ్ఞత కలిగి ఆనందిస్తూ ఉంటుంటారు. మరికొద్ది మంది ఒక రకంగా చెప్పాలంటే చూడండి, ఈరోజు మనం ఉన్నామంటే మనకంటే పూర్వీకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ అనుభవాలను మనం వింటున్నాం. నాకంటే ముందు ఎంతోమంది ఉన్నారు లోకంలో. అంటే చెప్పాలి అంటే దగ్గర వాళ్ళే ఉంటారు కదండి. నేను పని చేసినటువంటి ఆఫీసులో నేను జాయిన్ అయినప్పుడు, మేబీ యుక్త వయసులో జాయిన్ అయినప్పుడు సీనియర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకు సీనియర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకు సీనియర్స్ చాలామంది ఉంటారు. ఒక కొంతకాలం తర్వాత నేను సీనియర్ని అయినప్పుడు నా తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా కొద్దిమంది ఉంటారు. సో ఈ రకంగా ఆధ్యాత్మిక జీవితమును నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తులు ఎవరండి అని అంటే, నాకంటే కూడా అనుభవం కలిగినటువంటి వారు, జీవిత అనుభవంలోను వయస్సు అనుభవంలోను, అంటే పెద్దవారు. దేవుడు ఎలా ఉంటాడు అని నాకు చూపించకపోయినా దేవుడి యొక్క ప్రేమ అనురాగములను, జీవిత పరమార్థాన్ని చెప్పినటువంటి వాళ్ళు పెద్దలే. సో ఇప్పుడు నా వయసులో ఉన్న వాళ్ళు లేకపోలేరు కదా. ఏదో ఈరోజు గతంలోని కనుక చూసినట్లయితే గతంలో కూడా నాకు 2 మార్గాలు చెప్పిన వాళ్ళు ఉంటారు. ఒకటి, దేవుడి యందు నమ్మిక ఉంచుము, దేవుని నమ్ము అని చెప్పినటువంటి మరొక వ్యక్తి ఉంటాడు. నా యుక్త వయసులో, అంటే కరెక్ట్ ఏజ్ చెప్పట్లేదు నేను, ఏదో ఒక వయసులో నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు, జీవితం అన్నది 3-4 కదా ఉంటుంది కదా, కాబట్టి దానిలో నువ్వు ఏ రకంగా ఎంజాయ్ చేస్తావో చేయమని చెప్పిన మరొక వ్యక్తి కూడా ఉండొచ్చండి. బట్ జీవితం నాది, నా జీవితాన్ని నేను దైవ సన్నిధిలో ఎలా గడపాలి అన్న నిర్ణయం తీసుకోవాల్సింది నేను మాత్రమే. ఒక వ్యక్తి ఈ రకంగా చెప్పినాడు, మరొక వ్యక్తి ఈ రకంగా చెప్పినాడు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా వారి వారి అభిప్రాయాలను నా పైన పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా నేను ఈ 2 పక్కల చూడాలి. ఒక వ్యక్తి జీవితంలో దేవుడిపై ఆధారపడి ఆనందించిన వ్యక్తి ఒకతను ఉన్నాడు. ఆయన తను పొందిన ఆనందాన్ని నాకు పంచుకుంటున్నాడు. అతనిలో స్వార్థము లేదు, నేను ఆనందించాను, నాకు చెప్పాడు. మరొక వ్యక్తిలో ఏముంది, తను పొందిన ఆనందాన్ని నాకు చెప్తున్నాడు, ఆయన కూడా నాకు చెప్పినాడు. ఇక్కడ 2 విషయాలు నాకు, ఇద్దరు వ్యక్తులు నాకు తారసపడ్డారు. ఒకటి దైవత్వంలోనికి నడిపించినటువంటి వ్యక్తి, మరొకతను ఈ లౌకికంలో నా శరీర సుఖం కొరకు, శరీర ఆనందం కొరకు నన్ను ప్రేరేపించిన ఒక వ్యక్తి ఉన్నాడండి ప్రియులారా. కానీ నేను ఎటువైపుకి వెళ్తున్నానన్న నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నాది. నన్ను ఈయన చెడగొట్టాడండి, ఈయన చెడగొట్టాడని అనే హక్కు నాకు లేదు. ప్రస్తుతం ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు కూడా గతంలో నువ్వు నిన్నెవరు నడిపించినారో దాన్ని బట్టి ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం, దేవుని యందు, దేవునిలో నేను సంపూర్ణంగా నమ్మిక పెట్టి ఉన్నట్లయితే ప్రతి దానిలో కూడా నేను ఆనందించగలను, దేవుడిలో ఆనందించగలను, దేవునిలో ఆనందించగలను. కాబట్టి ప్రియులారా, జీవితమునకు విశ్వాసము ఎంతో అవసరం. విశ్వాసం, నమ్మిక ఉన్నది. నా పలానా వ్యక్తిని నమ్ముతానండి, నమ్మను, అది అయిపోయింది. కానీ జీవితంలో నీవు దేవుడి యందు విశ్వసించటం అన్నది చాలా అవసరం, చాలా అవసరం. కావాలంటే ఇప్పుడు మనకు వస్తువులు కొంటున్నాం కదండి, వస్తువు ఈరోజు ఇచ్చినప్పుడు అతను మనకు లైఫ్ అంటూ ఇస్తున్నాడు కదా, ఏమని, ఇంతకాలం ఉంటుందండి అని. బట్ కండిషన్స్ అప్లై అంటుంటాడు. ఒక ఐటెంను రిపేర్ చేసినప్పుడు కూడా ఎంతకాలం ఉంటుందోనండి అని చెప్పలేమంటుంటాడు. గ్యారంటీ అనేది దేనికి ఉండదు. కానీ జీవితంలో కూడా ఈ లోకంలో ఎంతకాలం నివసించినప్పటికీ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యరాజ్యంలోకి వెళ్ళటానికి, దేవుడి సన్నిధిలో గడపటానికి నువ్వు శరీరము, ఆత్మ, ప్రాణము కలిసి ఉన్నప్పుడే ఆ యొక్క విశ్వాసం అన్నది నేను అభివృద్ధి చేసుకోవాలి. విశ్వాసములో నేను జీవించాలి. దానికి అంటే కొలతబద్ద అన్నది ఉండదండి. నా జీవితము నేను దేవుడిలో ఎంతవరకు ఉన్నానన్నది.
ఒక వ్యక్తి దేవుడి గురించి చెప్పినాడు. నా చిన్నప్పటి నుంచి కూడా బాబు అన్యాయం చేయబాకు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటా ఉంటుంటాడు, నువ్వు చేసేటటువంటి పొరపాట్లకు నీ జీవితంలో ఇక్కడే అనుభవిస్తూ ఉంటుంటావు అని చెప్పొచ్చు. మరొకతను అంటున్నాడు, అవన్నీ ఏమీ లేవు, నువ్వు ఎంజాయ్ చేయి, నీ లైఫ్ని ఎందుకు చెడగొట్టుకుంటావని ఇతను చెప్పొచ్చు. కానీ నేను తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా కొంత సమయం తర్వాత నీ విశ్వాసం ఏదైతే గతంలో ఉందో అది ఈరోజు నేను ఆనందంగా చేస్తుంది. ఒకటి. ఇప్పుడు మరి ఈ రోజు గురించి ఎందుకంటే మీరు నిన్నటి గురించి మాట్లాడుతున్నారు కదా అనుకుంటే, ఈరోజు నేను విశ్వసిస్తున్నందుకు రానున్న దినములలో ప్రభువుతో నేను ఉంటాను అన్న, నిత్య రాజ్యంలో నేను ఉంటానన్న విశ్వాసం మూలంగానే ఈ లోకంలో శ్రమలను ఎదుర్కోవటానికే మనకు దేవుడు శక్తినిస్తాడు. సరే, శ్రమలు అనగానే చాలా రకాలుగా ఉంటుండొచ్చు అండి. అంటే ఆరోగ్యము లేదా ఫైనాన్సెస్. సో ఈ రోజుకు జీవితాన్ని రక్షించడానికి విశ్వాసం అవసరమని నేను అంటున్నాను కనుక 2వ రాజుల గ్రంథంలో 2వ రాజులు 4వ అధ్యాయంలో అక్కడ ఒక ప్రవక్త దగ్గరికి ఒక విధవరాలు వస్తుంది. ప్రవక్త విధవరాల దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తుంది, అయ్యా నా పెనిమిటి ఈ ప్రవక్త దగ్గర దాసుడిగా పనిచేసినాడు. చూడండి, అసలు ఒక వ్యక్తి దగ్గరికి రావటంలోనే ఆ వ్యక్తి నాకు సహాయపడతాడు అన్న విశ్వాసము నాలో ఉత్పన్నమై అది జరిగితేనే ముందుకు నేను వెళ్ళగలను. లేదు ఏం పని అవ్వదండి అని అనుకుంటే నేను వెళ్ళను అసలు. కాబట్టి ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నా పెనిమిటి దాసుడు నీ దగ్గర పని చేశాడు కానీ చనిపోయాడు. ఒక విధవరాలు తన యొక్క యజమాని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటుంది, నాకు 2 కొడుకులు ఉన్నారు, కానీ నా పెనిమిటి చనిపోయేటప్పుడు ఏం చేసి జరిగిందంటే అండి, కొంత అప్పు ఉందండి. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చారు నా 2 కొడుకులను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పని చేయించుకోవటానికి, అంటే అప్పు తీరటం కొరకు. కాబట్టి మీరేమన్నా చెయ్యండి అన్నప్పుడు ఆయన ఒకటే మాట అంటాడు, నువ్వు భయపడాల్సిన పని లేదని. ఆమె ఏ విశ్వాసంతోటైతే వచ్చిందో దాన్ని ఈయన కొంచెం బలపరిచినట్లుగా మనం ఆ యొక్క బైబిల్ లెసన్ చూస్తాం. 2వ రాజులు 4వ అధ్యాయం చేసేయమంటాడు. చూడండి, నేను వేసినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయో గమనించండి. నువ్వు అప్పు ఎందుకు చేశావు అని అనలేదు, అప్పు ఎంత ఉంది అని అడగలేదు. అక్కడ అంటే కేవలం వారి ఇరువురి మధ్య జరిగినటువంటి సంభాషణ ఒక విశ్వాసానికి సంబంధించింది. ఎంతో విశ్వాసంతో ఆవిడ ఇతని దగ్గరికి వచ్చింది. ఇతను ఏమన్నాడు, నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు, నీ ఇంటిలో ఏముందంటాడు. ఆయన అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానంగా, ఇదేంటి నేనేం అప్పుల గురించి నేను వస్తే నీ దగ్గర ఏముందని అంటాడు, అసలు నా దగ్గరే గనక ఉన్నట్టయితే నీ దగ్గరికి వచ్చేవాడిని కదా అని ఆమె అనలేదు. ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్పిందంటే, అయ్యా నా ఇంటిలో ఇంత మాత్రం ఉందని చెప్పొద్దు, నూనె గురించి చెప్పొద్ది. ఆయన చెప్పినటువంటి మాట ఏమంటాడంటే, నీవు వెళ్ళు, నేను చెప్పినట్లు చేయంటాడు. ఆమె అదే రకంగా చేసిందండి. నువ్వు ఇంటిలోనికి వెళ్ళి, అంటే నీ కాలనీలో ఉన్నన్ని వట్టి పాత్రలు అంటే ఎంటీ వెజిల్స్ తెచ్చుకొని ఈ నూనెను అందులో పోయమంటాడండి. చూడండి, 3 పిల్లలు అంటే 2 పిల్లలు ఈవిడ తినటానికి నూనె ఎంత ఉండొచ్చు అంటే బైబిల్లో వ్రాయబడి లేదు. ఎంత ఉండొచ్చు అండి? బుడ్డిలో అంటుంది ఆమె. అంటే బుడ్డి అంటే దాని సైజ్ ఎంత ఉంటుంది? అట్ ద మోస్ట్ బుడ్డి అంటే గాను అని లేదు, గాబు అని లేదు, అలాంటి అనకుండగా బుడ్డి అని అంటే ఆ రోజులలో కొలతల ప్రకారం అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 2 లీటర్స్ ఆర్ 1 లీటర్. బుడ్డి అంటే చిన్న బుడ్డి అంటుంటారు కదా, బుడ్డి అంటే ఇట్ ఈస్ చిన్న సైజులో ఉండేది. ఆ నూనె ఈవిడేం చేసింది, కాలనీలో ఉన్నన్ని వట్టి పాత్రలన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంటిలోనికి వెళ్ళి తలుపు పెట్టుకోమంటాడు. అతనికి ఈ యొక్క ప్రవక్త ఇచ్చిన సలహా ఏంటంటే, సామాన్యంగా అప్పులలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు జనాలు, అందరికీ చెప్పుకుంటారు, కానీ ఈవిడ ఒక్కరికే చెప్పింది. ఆ ఒక్క ఆయన సలహాను పాటించింది. అన్ని పాత్రలలో నూనె పోసిందండి, ఎంతో పోసింది. ఆ బుడ్డిలో నూనె కాలనీలో ఉన్న ఎంటీ వెజిల్స్ అన్నిటి నింపేసింది. తర్వాత అంటాడు, దాన్ని అమ్మి నువ్వు బ్రతుకుమంటాడు. చూసిండ్రా ప్రియులారా, విశ్వాసం అన్నది గొప్ప కార్యాలని చేస్తూ ఉంటుందండి. అదే రకంగా కనుక చూసినట్టు ఈ విశ్వాసం అన్నది చూడండి, ఒక వ్యక్తి తన జీవితాన్ని నాతో పంచుకున్నప్పుడు ఆ చాయిస్ దేవుడు నాకు ఇస్తాడండి. ఒక వ్యక్తి
తన జీవితాన్ని నాతో పంచుకుంటున్నప్పుడు ఆ క్రియలను బట్టి నేను విశ్వసించాలా విశ్వసించకూడదా అని అన్నటువంటి ఆ జ్ఞానం దేవుడు నాకు ఇస్తాడు, మూర్ఖంగాని కాదు. కానీ ఆధ్యాత్మిక జీవితంకి వచ్చినప్పుడు కూడా మూర్ఖంగా కాదు. దానిని దేవునిని నేను కనుగొన్నప్పుడు తప్పకుండా విశ్వసిస్తాను. కానీ కనుగొనకుండగానే అదంతా అబద్ధమని నేను అనుకున్నప్పుడు నేను విశ్వసిస్తున్నటువంటి వారిని కూడా దాంట్లో నుంచి బయటికి తీసుకురాగలిగినటువంటి కొన్ని లక్షణాలు నాలో పుట్టొచ్చు. అది నన్ను బట్టి ఉంటుంది, రెండవ వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇక్కడ అంతేగాక నన్ను ఎవరు కూడా బలవంతంగా రుద్దరు కదా, నువ్వు ఇది చెయ్యాలి అని చాయిస్ దేవుడు నాకు ఇచ్చాడండి. నా ముందు తినకూడని వస్తువు ఏదైనా పెట్టినప్పుడు చాయిస్ దేవుడు నాకు ఇస్తాడు. ఎనీ పరిస్థితుల్లో కూడా ఆ నిర్ణయం నేను తీసుకుంటున్నాను. కాబట్టి నేను తీసుకున్నటువంటి నిర్ణయమే నా జీవితాన్ని నిత్య రాజ్యానికి తీసుకెళ్తుందా, నిత్య నరకానికి తీసుకెళ్తుందా. కాకపోతే కొద్దిమంది నా గుర్తింపు కొరకు లేదు నేను ఇందులోకి వెళ్ళను అనుకునేటటువంటి అగైన్ ఆ చాయిస్ కూడా దేవుడు నాకు ఇస్తాడు. అదొకటే. ప్రియులారా, మరొక బైబిల్ ప్యాసేజ్లో లూకాసు వార్తలో ఈరోజు మనం చదువుకున్నటువంటి 5వ అధ్యాయంలో ఇంకొక జరిగిన సంఘటన ఉంటుంది. యేసుప్రభు ఒకరింట్లో ఉంటాడు. ఇంట్లో ఉంటున్నప్పుడు అక్కడ ప్లేస్ లేదు ఆయనకి. అంటే మెయిన్ డోర్ నుంచి రావడానికి ఎవరికి ప్లేస్ లేకపోతే కొద్దిమంది ఏం చేసినారట, పైన కప్పు తీసి లోపలికి ఒక వ్యక్తిని పడకతోనే దింపారట. ఇక్కడ గమనించండి, పడకతోటే దింపారు. పడకతోటే దింపగానే యాక్చువల్గా యేసు ప్రభు ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? పేషెంట్. బహుశా పక్షవాయువు గలవాడు అంటే అది ఆ రోజులలో ఈ కోమా అనే పదం అప్పటికి లేదంటండి. కోమా అనే పదం మెడికల్ టెర్మినాలజీలో ఈ యొక్క సైన్స్ స్టడీస్ ఎక్కువవుతున్న కొద్దీ కొన్ని పేర్లు పెట్టుకుంటూ వచ్చిన మాదిరిగా ఆ రోజులలో అన్నిటినీ కలిపి పక్షవాతమే అనేవాళ్ళు. ఈవెన్ ఒకప్పుడు గ్రామాలలో కూడా కొన్ని జబ్బులకు పేర్లు తెలియక ఒకటే అనేవారు. అదే మాదిరిగా ఆ రోజు పక్షవాయువు గలవారంటే పక్షవాతం గల వ్యక్తిని అంటే ఏ పార్ట్ పని చేయటం లేదో పక్షవాతం అనగానే మనం కాలు చేతులు ఏదో ఒక బాడీలో ఒక పార్ట్ అనుకుంటా ఉంటాం. ఈవెన్ బ్రెయిన్ కూడా అయిండొచ్చేమో అని. అంటే కోమాలోకి వెళ్ళిపోతే బ్రెయిన్లో స్పాట్స్ వస్తూ ఉంటాయి. ఇవాళ దానికి మనం బ్లడ్ క్లాట్ అయిందండి అని అంటుంటాము. బట్ ఆ రోజులలో అంటే కరెక్ట్ పదం అక్కడ కాదు. కానీ ఎక్స్పర్ట్స్ ఏమంటుంటారంటే ఆయన్ని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ముందున్నది పేషెంట్ మాత్రమే. ఆయన ఏజ్ కానీ దాన్ని కానీ మెన్షన్ చేసినా చేయకపోయినా అంతగా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు అది. ఇక ఎలా తీసుకొచ్చినారండి, గోడ గూల కొడుతుంటే కప్పు తీస్తుంటే మట్టి పడలేదా, అందరూ తిట్టుకోలేదా, అది కాదు ఇక్కడ మనకి కాన్సెప్ట్. యేసు ప్రభు పలికిన మాట 5:20లో యేసు ప్రభు ఉన్నాడు, ఆ యొక్క ఇంటివారు ఉన్నారు. పైనుంచి మోసుకొని వచ్చినటువంటి వాళ్ళు చూడండి, పైనుంచి కిందికి దింపిన వాళ్ళే కాకుండా కింది నుంచి పైకి బాడీ అంటే మనిషిని పైకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎంత సమర్పణతో ఉన్నారండి. తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంటి వాళ్ళు ఉన్నారు, అతను ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు కూడా ఉంటారు. యేసు ప్రభు ఒకటే మాట అంటాడండి, వారి విశ్వాసము చూచి. ఇతనితో మాట్లాడతాడు, తీసుకొచ్చిన ఆయన గురించి కాదు, ముందున్న పేషెంట్ గురించి కాదు, తెచ్చిన వాళ్ళ అంటే మీరు అనుకున్నారు కదా ఈ వ్యక్తిని నా దగ్గరికి తీసుకొస్తే కనుక తప్పకుండా బాగుపడతాడు, మీరు విశ్వసించినారు చూసండి. అది వారి విశ్వాసము చూచి ఇతనితో మాట్లాడతాడు. అంటే మీరు ఏదైతే ప్రయాసం చేశారు కదా తప్పకుండా నేను లేస్తాడండి అని మీరు అనుకున్నారు కదా, అది వారి విశ్వాసం చూచి ఇతనితో అంటాడట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. ఇక్కడ జబ్బుకు పాపాలకి ఏంటంటే కొన్ని సందర్భాలలో అంతరంగములో నీకుండేటటువంటి ఈ యొక్క గిల్ట్ ఫీలింగ్ నిన్ను పాపం చేసినాననే గిల్ట్ ఫీలింగ్ దేవుడికి నిన్ను దూరంగా తీసుకెళ్తుంది. అందుకనే కొన్ని సందర్భాలలో దేవుడి దగ్గరికి భయం రావటానికి భయపడి ఆ దేవుడి యొక్క ప్రాంతాన్ని లేకుండా చేస్తానని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి ప్రియులారా, నీ విశ్వాసం అన్నది నీ జీవితాన్ని మార్చేస్తుంది, నిన్ను రక్షిస్తుంది. కానీ ఆ విశ్వాసంలో వెళ్ళటానికి నీకై నువ్వుగా ఒక పాత్ర తీసుకొని అంటే నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను కాపాడుతుంది. కావున ప్రియులారా, దేవుడి యందు విశ్వసించే ఒక నిర్ణయం దేవుడు మనకు అనుగ్రహించి ఆ విశ్వాసంలో ధైర్యంగా ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం.
ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇంకను మీ యందు విశ్వసించి స్థిరంగా ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. తిరిగి కలుసుకున్న పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.